హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో చాప్టర్ 9 అయినటువంటి స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండి అమ్మా, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. సో ఫస్ట్ వన్ చూడండి, హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్. సో హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ యొక్క లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే, సపోజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ కన్సిడర్ చేశాను. ఫస్ట్ హారిజంటల్ లైన్స్ చూద్దాం. హారిజంటల్ లైన్స్ అంటే ఏంటమ్మా? ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ లైన్స్ అనేవి ఈ విధంగా కన్సిడర్ చేశాను. సో ఇది ఒక లైన్ ఎల్. అదేవిధంగా ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఈ విధంగా కూడా ఉండొచ్చు కదా. సో ఈ విధంగా ఏ యూనిట్స్ డిస్టెన్స్లో నేను లైన్ ఈక్వేషన్ కన్సిడర్ చేశాను. ఏ యూనిట్స్ డిస్టెన్స్ అన్నప్పుడు ఈ లైన్ అనేది ఇటువైపు అయినా ఉండొచ్చు, లేదంటే ఈ విధంగా ఇటువైపు అయినా ఉండొచ్చు, ఏ యూనిట్స్ డిస్టెన్స్. ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకోండమ్మా, ఈ ఎల్ అనే లైన్ మీద ఏదైనా పాయింట్ తీసుకోండి. మీరు ఈ లైన్ మీద ఎక్కడ ఏ పాయింట్ తీసుకున్నా సరే అక్కడ వై కోఆర్డినేట్ ఏమవుతుందమ్మా? వై కోఆర్డినేట్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందని. ఎంత డిస్టెన్స్లో ఉంది? ఏ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది అంటే ఇప్పుడు ఈ ఎల్ అనే లైన్ యొక్క ఈక్వేషన్ మనం ఏం చెప్పొచ్చు? వై ఈక్వల్ టు ఏ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడున్న లైన్ మీద కూడా మీరు ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ ఏమవుతుందమ్మా? ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో చూడండి, ఏ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. అయితే ఈ ఓ వై డాష్ మీద ఉండేవన్నీ నెగిటివ్ కదా, కాబట్టి ఈ లైన్ యొక్క ఈక్వేషన్ అయితే ఏమవుతుంది? వై ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండమ్మా, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? వై ఈక్వల్ టు ఏ ఆర్ వై ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ప్యారలల్ టు వై యాక్సిస్ నేను ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ కన్సిడర్ చేశాను. అండ్ ఎల్ అనే లైన్ ఈ విధంగా ప్యారలల్ టు వై యాక్సిస్ తీసుకున్నాను, ఈ విధంగా ఉంటాయని. ఓకేనా? ప్యారలల్ టు వై యాక్సిస్ తీసుకున్నా. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనం లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ తీసుకున్నామో నేను ఏ విధంగా తీసుకుంటున్నానంటే బి యూనిట్స్ డిస్టెన్స్లో తీసుకుంటున్నాను. ఈ లైన్ అనేది ఎంత డిస్టెన్స్లో తీసుకుంటున్నాను? బి యూనిట్స్ డిస్టెన్స్లో తీసుకుంటున్నాను. అయితే ఈ ఎల్ అనే లైన్ మీద మీరు ఏదైనా పాయింట్ తీసుకోండి, ఆ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుందమ్మా? ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏంటి? వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో చూడండి. ఎంత డిస్టెన్స్లో ఉంది? బి యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే అక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది? బి అవుతుంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఈ లైన్ యొక్క ఈక్వేషను ఎక్స్ ఈక్వల్ టు బి అని చెప్పొచ్చు. అదే సపోజ్ ఇప్పుడు ఈ లైన్ కన్సిడర్ చేశారనుకోండి, ఈ లైన్ మీద ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ బి యూనిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అయితే ఓఎక్స్ డాష్ మీద ఉండేవన్నీ ఏంటి? నెగిటివ్ కదా. అంటే మనం ఈ లైన్ ఈక్వేషన్ ఏం రాయొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి అని రాయొచ్చు. అర్థమవుతుందా? సో ప్యారలల్ టు వై యాక్సిస్ అయినప్పుడు లైన్ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా? ఎక్స్ ఈక్వల్ టు బి ఆర్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి అవుతుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో మనం ఏం చెప్పామమ్మా? ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? వై ఈక్వల్ టు ఏ అవుతుంది. అదే ప్యారలల్ టు వై యాక్సిస్ అయితే లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు బి అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఏమిచ్చారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అంటున్నారు. సో ఆ లైన్ కూడా ఏ విధంగా ఉంది? ప్యారలల్ టు కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 3. సో ఇక్కడ మనకి ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటున్నారమ్మా. ఆ లైన్ ఈక్వేషన్స్ కూడా ఏంటి? ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండేవి అండ్ అదేవిధంగా -2, 3 అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యేవి. ఇప్పుడు ఫస్ట్ ఆ పాయింట్ని ప్లేస్ చేయండి. సో ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కన్సిడర్ చేశానమ్మా. -2, 3 అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి?
-2 అంటే ఓఎక్స్ డాష్ మీద ఉంటుంది. అండ్ y కోఆర్డినేట్ 3 అంటే ఓవై మీద ఉంటుంది. సో -2, 3 అనే పాయింట్ ఎక్కడ ఉంటుందమ్మా? ఈ విధంగా ఇక్కడ ఉంటుంది -2, 3 అనేది. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ద్వారా పాస్ అయ్యి కోఆర్డినేట్ యాక్సెస్కి ప్యారలల్గా ఉండే లైన్స్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయమంటున్నారు. సో ఇప్పుడు నేను y యాక్సెస్కి ప్యారలల్గా ఒక లైను, x యాక్సెస్కి ప్యారలల్గా ఒక లైను తీసుకున్నాను. అవి కూడా ఈ పాయింట్ -2, 3 ద్వారా పాస్ అయ్యేవి. ఇప్పుడు లైన్ ఈక్వేషన్స్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ప్యారలల్ టు x యాక్సిస్. ప్యారలల్ టు x యాక్సిస్ అంటే ఏమవుతుందమ్మా ఈక్వేషను? ప్యారలల్ టు x యాక్సిస్ అయితే ఈక్వేషన్ అనేది y = a అవుతుంది. y = a. a అనేది ఏంటి ఇక్కడ? a అనేది x యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అని. ఓకేనా? a అనేది ఏంటమ్మా? డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్. సో x యాక్సిస్ నుంచి ఆ లైన్ ఎంత డిస్టెన్స్లో ఉందమ్మా? ఇప్పుడు ఇది x యాక్సిస్ నుంచి ఈ లైన్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. అంతేనా? సో అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది? a = 3 అవుతుంది. అంటే x యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? y = 3 అవుతుంది. అదేవిధంగా y యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయండి. ప్యారలల్ టు y యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? x = b అవుతుంది. b అనేది ఏంటమ్మా ఇక్కడ? డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్. సో y యాక్సిస్ నుంచి ఆ లైన్ ఎంత డిస్టెన్స్లో ఉంది? y యాక్సిస్ నుంచి ఇప్పుడు ఇది y యాక్సిస్ నుంచి ఈ లైన్ ఎంత డిస్టెన్స్లో ఉంది? ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? -2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఇక్కడ b వాల్యూ ఏమవుతుంది? b = -2 అయ్యింది. సో b = -2 అంటే లైన్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? దేర్ఫోర్ x = -2 అనేది y యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్. ఓకేనా? సో ఈ లైన్ ఈక్వేషన్ ఏంటమ్మా? ఈ లైన్ ఈక్వేషను x = -2 అవుతుంది. అండ్ ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? y = 3 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ యొక్క లైన్ ఈక్వేషన్స్ ఈ విధంగా ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ ఫామ్ చూడండి. ఇప్పుడు చూడండమ్మా, పాయింట్ స్లోప్ ఫామ్. అంటే సపోజ్ ఇప్పుడు L అనేది ఒక లైన్ ఉందమ్మా. ఈ L అనే లైన్ మీద ఒక పాయింట్ P x1 y1 అనే పాయింట్ ఇచ్చారు. అదేవిధంగా ఈ లైన్ యొక్క స్లోప్ m అని ఇచ్చారు. ఓకేనా? సో లైన్ అనేది ఏ విధంగా ఉందమ్మా? ఈ విధంగా x యాక్సిస్ అండ్ y యాక్సిస్ కన్సిడర్ చేశానమ్మా. ఈ ప్లేన్లో ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. L అనే లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఈ L అనే లైన్ మీద P అనే పాయింట్ ఇచ్చారు x1 y1 అని. అండ్ ఈ లైన్ యొక్క స్లోప్ ఏమి ఇచ్చారమ్మా? ఈ లైన్ యొక్క స్లోపు m ఇచ్చారు. నేనేం చేస్తున్నానంటే ఇదే లైన్ మీద ఇంకొక పాయింట్ కన్సిడర్ చేశాను. ఓకేనా? ఇంకొక పాయింట్ P1 కన్సిడర్ చేశాను. ఏంటంటే x, y అని కన్సిడర్ చేశాను. అయితే ఎప్పుడైనా సరే ఒక లైన్ మీద మనకి 2 పాయింట్స్ తెలిసాయి అనుకోండి. ఒక లైన్ మీద 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్లోప్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామమ్మా? y2 - y1 x2 - x1 కదా ఫార్ములా తెలుసు మనకి. అదేవిధంగా ఇప్పుడు ఈ L అనే లైన్ మీద మనకి P1 అనే 2 పాయింట్స్ తెలుసు కాబట్టి స్లోప్ ఏమవుతుందమ్మా? y2 - y1 అంటే y - y1 x2 - x1 అంటే x - x1 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఇక్కడ డినామినేటర్లో x - x1 అనేది డివైడ్ చేస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మల్టిప్లై చేస్తుంది. అంటే y - y1 = ఏమవుతుంది? m × x - x1 అవుతుంది. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే పాయింట్ స్లోప్ ఇచ్చారనుకోండి, పాయింట్ అండ్ స్లోప్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? y - y1 = m × x - x1 అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ త్రూ -2, 3 విత్ స్లోప్ -4 అని ఇచ్చారు. సో
సో ఇక్కడ ఏంటంటే అమ్మ పి అనే పాయింట్ ఇచ్చారు, x1 y1 ఏమి ఇచ్చారు -2, 3 ఇచ్చారు, అండ్ స్లోప్ m ఇచ్చారు ఏంటి -4. సో పాయింట్ టు స్లోప్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏ విధంగా ఉంటుందమ్మా? పాయింట్ టు స్లోప్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏ విధంగా ఉంటుంది? ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ y minus y1 is equal to m into x minus x1 అవుతుంది. సో ఇక్కడ y1 x1 తెలుసు కదా, y minus y1 అంటే ఏముంది 3, y minus 3 is equal to m అంటే స్లోప్ -4 ఇచ్చారు, x minus x1 అంటే -2 కదా, +2 అవుతుంది. సో y minus 3 is equal to సింప్లిఫై చేయండి ఏమొస్తుంది -4తో మల్టిప్లై చేస్తే -4x - 8. సో అన్నీ ఒకవైపు తీసుకొస్తే 4x + y -3 + 8 = 0. దట్ ఇంప్లైస్ 4x + y + 5 = 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. పాయింట్ స్లోపు ఇచ్చినప్పుడు లైన్ అనేది ఈ విధంగా ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, 2 పాయింట్ ఫామ్ చూడండి. ఎప్పుడైనా సరే మనకి 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, సపోజ్ p x1 y1 q x2 y2 అనే 2 పాయింట్స్ ఇచ్చారమ్మా ఎల్ అనే లైన్ మీద. అయితే ఇప్పుడు ఈ విధంగా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే, సపోజ్ నేను ఇంకొక పాయింట్ p1 xy అనేది కన్సిడర్ చేశాను, ఓకేనా? ఎప్పుడైనా సరే మనకి లైన్ మీద 2 పాయింట్స్ తెలిసాయి అనుకోండి, ఇప్పుడు p1 అనేది x, y, p అనేది x1 y1 తెలిసినప్పుడు స్లోప్ ఏమవుతుందమ్మా y2 - y1 x2 - x1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి q x2 y2 అని అండ్ p అనేది x1 y1 అని తెలుసు కదా. సో ఈ విధంగా 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్లోప్ ఏమవుతుంది y2 - y1 x2 - x1 అవుతుంది. ఇక్కడ ఈ రెండు కూడా ఒకే లైన్ యొక్క స్లోప్స్ కదా, అంటే రెండు ఈక్వల్ అవుతాయా? ఏమవుతుంది y - y1 x - x1 is equal to y2 - y1 x2 - x1 అవుతుంది. సింప్లిఫై చేస్తే మనం ఏం రాయొచ్చు, y - y1 is equal to y2 - y1 x2 - x1 ఇంటూ x - x1 అని రాయొచ్చు. సో ఎప్పుడైనా మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, y - y1 is equal to y2 - y1 x2 - x1 ఇంటూ x - x1 అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ త్రూ ద పాయింట్స్ 1, -1, 3, 5 అంటున్నారు. సో ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారమ్మా, 1, -1 అండ్ 3, 5 అనే 2 పాయింట్స్, అంటే x1 y1 x2 y2 అనే 2 పాయింట్స్ ఇచ్చారు. సో ఈ విధంగా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ఏమవుతుంది y - y1 is equal to y2 - y1 x2 - x1 ఇంటూ x - x1 అవుతుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, y - y1 అంటే ఏంటి -1 అంటే +1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు y2 - y1 అంటే 5 - -1 5 + 1 x2 - x1 అంటే 3 - 1 ఇంటూ x - x1 x - 1. సింప్లిఫై చేయండి, y + 1 ఈజ్ ఈక్వల్ టు 6/2 ఇంటూ x - 1 2 3s పోతే ఏముంటుంది y + 1 ఈజ్ ఈక్వల్ టు 3x - 3. సో అన్ని టర్మ్స్ ఒకవైపు తీసుకురండి, 3x - y -3 - 1 = 0. దట్ ఈస్ 3x - y -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూడండమ్మా, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అమ్మా. ఇప్పుడు ఈ విధంగా నేను x యాక్సిస్ y యాక్సిస్ కన్సిడర్ చేశానమ్మా, x యాక్సిస్ y యాక్సిస్. లైన్ అనేది ఈ విధంగా ఉందమ్మా, ఎల్ అనే లైన్. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. అయితే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నారు కదా, ఈ ఎల్ అనే లైన్ యొక్క స్లోప్ ఎంత ఉందంటే, ఈ లైన్ యొక్క స్లోపు m ఉంది. అండ్ ఈ ఎల్ అనే లైన్ y యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందంటే ఈ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. సపోజ్ ఈ పాయింట్ 0, c అనుకోండి, అంటే ఇక్కడ y ఇంటర్సెప్ట్ ఏముందమ్మా, y ఇంటర్సెప్ట్ ఏంటి c.
ఎక్స్ యాక్సిస్ నుంచి ఆ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందని, ఏ పాయింట్ దగ్గర ఎల్ అనే లైన్ వై యాక్సిస్ని కట్ చేస్తుందని. అయితే ఇప్పుడు స్లోపు అండ్ పాయింట్ 0, స్లోపు పాయింట్ తెలిసినప్పుడు ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని తెలిసిందమ్మా మనకి. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అని తెలుసు కదా. సో ఇక్కడ x1 0, y1 c అంటే ఏమవుతుందమ్మా, y మైనస్ c ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 0, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు mx, ఈ మైనస్ ఇటువైపు వస్తే ప్లస్ c అవుతుంది. సో y ఇంటర్సెప్ట్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంటుంది. అదే సపోజు x ఇంటర్సెప్ట్ అంటే ఇప్పుడు xని ఈ పాయింట్ d, 0 అనుకోండి. సో ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఏంటి, x ఇంటర్సెప్ట్ d అని తెలిసినప్పుడు ఫార్ములా ఏ విధంగా ఉంటుంది, సేమ్ ఫార్ములా. మనకి పాయింట్ స్లోపు తెలిస్తే ఫార్ములా ఏం తెలుసు, y మైనస్ y1 ఇంటూ x మైనస్ x1. సో ఇక్కడ x ఇంటర్సెప్ట్ d అంటే పాయింట్ ఏంటి d, 0, x1 d, y1 0, ఏమవుతుంది y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ d అవుతుంది. సో ఏమైంది, y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ d. సో స్లోపు ఇంటర్సెప్ట్ ఫామ్ ఏ విధంగా ఉంటుందమ్మా, y ఇంటర్సెప్ట్ తెలిసినప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ c, x ఇంటర్సెప్ట్ అనేది తెలిసినప్పుడు y ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ d. ఇంటర్సెప్ట్ అంటే ఏంటమ్మా, ఆ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది, లేదా వై యాక్సిస్ని ఆ లైన్ అనేది ఎక్కడ కట్ చేస్తుంది అని. ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమంటున్నారమ్మా, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. సో లైన్ ఈక్వేషన్ రాయమంటున్నారు. ఫర్ విచ్ టాన్ టీటా ఈక్వల్ టు 1/2 అని ఇచ్చారు, వేర్ టీటా ఇస్ ద ఇంక్లనేషన్ ఆఫ్ ది లైన్. ఓకేనా. టీటా అనేది ఏంటమ్మా, ఇంక్లనేషన్ ఆఫ్ లైన్. సో టీటా అనేది ఇంక్లనేషన్ అయితే టాన్ టీటా అనేది ఏమవుతుందమ్మా, స్లోప్ ఆఫ్ ది లైనే కదా. అంటే ఇక్కడ మనకి టాన్ టీటా 1/2 ఇచ్చారు అంటే మీనింగ్ ఏంటమ్మా, అక్కడ స్లోప్ అనేది 1/2 అని ఇచ్చారు అని. ఓకేనా, అర్థమవుతుందమ్మా. గివెన్ దట్ మనకి టాన్ టీటా అనేది 1/2 ఇచ్చారు, టీటా అనేది ఏం చెప్తున్నారు, ఇంక్లనేషన్ అని చెప్తున్నారు. సో ఇంక్లనేషన్ అన్నారు అంటే ఈ టాన్ టీటా అనేది ఏంటి, స్లోప్ అని అర్థం. అయితే ఫస్ట్ వన్ ఏంటి ఇచ్చారు, y ఇంటర్సెప్ట్ ఇచ్చారు. y ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చారు, -3/2. అంటే ఈ ఎల్ అనే లైన్ y యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది, ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, 0, -3/2 దగ్గర కట్ చేస్తుంది అని అర్థం. సో దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుందమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ y ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. c అనేది ఏంటి, y ఇంటర్సెప్ట్ కదా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు m అంటే స్లోప్ 1/2x మైనస్ c అంటే 3/2. ఓకేనా. సో లైన్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మీకు ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ వస్తుంది. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఎక్స్ ఇంటర్సెప్ట్ కూడా ఇచ్చారు కదా. సో ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ అనేది ఏమి ఇచ్చారమ్మా, 4 అని ఇచ్చారు. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమిచ్చారు, ఎక్స్ ఇంటర్సెప్ట్ 4 అని ఇచ్చారు డి. అయితే ఎక్స్ ఇంటర్సెప్ట్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ డి. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు m అంటే స్లోప్ 1/2, x మైనస్ d వాల్యూ ఏంటి 4. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, 2y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 4. సింప్లిఫై చేస్తే x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. అర్థమవుతుందమ్మా. మనం లైన్ ఈక్వేషన్స్ అనేవి ఎన్ని ఫామ్స్లో ఉన్నాయో, సో పాయింట్ టు స్లోప్ ఇచ్చిన, 2 పాయింట్స్ ఇచ్చిన, ఇంటర్సెప్ట్స్ ఇచ్చిన, ఏ విధంగా ఫైండ్ చేయాలో అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ఇంటర్సెప్ట్ ఫామ్ చూడండి అమ్మా. సపోజ్ ఎల్ అనేది ఒక లైన్ ఉంది. ఈ ఎల్ అనే లైన్ ఎక్స్ యాక్సిస్ని, అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమి ఇచ్చారు అంటే ఏ అని ఇచ్చారు, అండ్ వై ఇంటర్సెప్ట్ బి అని ఇచ్చారు. అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇప్పుడు ఈ విధంగా నేను
ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కన్సిడర్ చేశాను అనుకోండి, ఓకేనా. ఎల్ అనే లైన్ ఈ విధంగా ఉంది, ఓకేనా. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమి ఇచ్చారు, ఏ అని ఇచ్చారు. అంటే ఎక్స్ యాక్సిస్ని A,0 అనే పాయింట్ దగ్గర అండ్ వై ఇంటర్సెప్ట్ బి ఇచ్చారు కాబట్టి ఎల్ అనే లైన్ వై యాక్సిస్ని 0,B అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుందని. అయితే 2 పాయింట్స్ తెలిసినప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ ఏం తెలుసమ్మా, 2 పాయింట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏ విధంగా ఉంటుందని తెలుసు. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అని తెలుసు కదా. ఇప్పుడు మనకి పాయింట్స్ ఏం తెలుసు, ఇక్కడ A,0 అనేది ఒక పాయింట్, అంటే ఇది x1 y1 అని తీసుకోండి. అండ్ 0,B అనేది ఒక పాయింట్, x2 y2 అనుకుంటే కనుక ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ఏ లైను, y మైనస్ y1 అంటే ఇక్కడ 0 ఉంది ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 అంటే ఏంటి, b మైనస్ 0 బై 0 మైనస్ a ఇంటూ x మైనస్ a అవుతుంది. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a ఇంటూ ఎక్స్ మైనస్ ఏ అనేది ఇటువైపు పంపించండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఏమవుతుంది ay ఈజ్ ఈక్వల్ టు మైనస్ bx ప్లస్ ab. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుందమ్మా, ay ప్లస్ bx ఈజ్ ఈక్వల్ టు ab అని రాయొచ్చు. ఇప్పుడు బోత్ సైడ్స్ ఏబీతో డివైడ్ చేయండి, ఏమవుతుంది ay బై ab ప్లస్ bx బై ab ఈజ్ ఈక్వల్ టు ab బై ab అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ a అనేది ఇక్కడ b క్యాన్సిల్ అయితే ఇంకేముంటుందమ్మా, y బై b ప్లస్ x బై a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనమ్మా, అర్థమైందా ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది ఏ విధంగా వచ్చిందో. ఎగ్జాంపుల్ చూడండి ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ విచ్ మేక్స్ ఇంటర్సెప్ట్స్ -3 అండ్ 2 ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమి ఇచ్చారమ్మా, -3 అని ఇచ్చారు. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమి ఇచ్చారు, -3 ఇచ్చారు. వై ఇంటర్సెప్ట్ ఏమి ఇచ్చారు, వై ఇంటర్సెప్ట్ అనేది 2 అని ఇచ్చారు. అయితే ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుందమ్మా, ఇంటర్సెప్ట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ ఎక్స్ బై ఏ అంటే ఏంటి, ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ కదా, ఏంటి -3 అని తెలుసు, ప్లస్ వై బై బి అనేది ఏంటి వై ఇంటర్సెప్ట్, ఇక్కడ ఏంటి ఇచ్చారు 2 ఈజ్ ఈక్వల్ టు 1. సింప్లిఫై చేయండి అమ్మా, ఏమవుతుంది, సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎల్సిఎం అనేది 6 అవుతుందమ్మా. సో ఇక్కడ -2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఎంప్లైస్ -2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6 అనేది డివైడ్ చేస్తుంది, ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అన్ని టర్మ్స్ ఒకవైపు తీసుకొస్తే 2x మైనస్ 3y ప్లస్ 6 ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. ఓకేనా, అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో. సో ప్రతి ఫాము మీకు ఇక్కడ గుర్తుండాలమ్మా. నెక్స్ట్ చూడండి, సో అయితే ఏదైనా ఒక ఈక్వేషన్ ఈ విధంగా ఉందనుకోండి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటే కనుక ఆ ఈక్వేషన్ని మనం ఏమంటామంటే జనరల్ లీనియర్ ఈక్వేషన్ ఆర్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ అంటారు. ఓకేనా, ఇక్కడ ఏ అండ్ బిని ఏంటమ్మా, నాట్ 0 సైమల్టేనియస్లీ. ఓకే, గుర్తుపెట్టుకోండమ్మా. సో మనం ఏమేమి నేర్చుకున్నామమ్మా, ఫస్ట్ హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ నేర్చుకున్నాం. హారిజంటల్ లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందమ్మా, y ఈక్వల్ టు ఏ ఫామ్లో ఉంటుంది. వర్టికల్ లైన్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది, x ఈక్వల్ టు బి ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ టు స్లోపు ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అవుతుంది. ఓకేనా, అదేవిధంగా స్లోపు ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, y ఇంటర్సెప్ట్ ఇస్తే y ఈక్వల్ టు mx ప్లస్ సి ఫామ్లో ఉంటుంది.
వై ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటుంది. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇస్తే y ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ డి ఫామ్లో ఉంటుంది. ఎప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు. ఓకేనా? అదేవిధంగా ఇంటర్సెప్ట్ ఫామ్ ఏ విధంగా ఉంటుందమ్మా అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంటుంది. ఓకేనామా? అర్థమైందా? సో ఇవన్నీ కూడా మీకు వస్తేనే మనం ఎక్సర్సైజ్ 9B అనేది ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 9B స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.